అందరికీ నమస్కారం. మన ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు గుండె నిండా గుడిగంటలు మార్చి 31 భాగంలో ఏకంగా ప్రభావతి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పార్వతి, సుమతి అరెస్టయ్యారు. సత్యం మొదటిసారి ప్రభావతిపై గట్టిగా నిల్చాడు. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయనివాళ్లు ఇప్పుడే చేయండి. శృతి తల్లి శోభన ఇంటికి వచ్చింది. హాల్లో కూర్చున్న సత్యాన్ని చూసి రవి వాళ్ళ అమ్మ ఎక్కడా అనడిగింది. సత్యం వెంటనే రవి వాళ్ళమ్మల అమ్మ కాదు, మా ఇంటి పెద్ద అంటూ సరిదిద్దాడు. ఆ మాటల్లోనే సత్యం ఎంత గంభీరంగా ఉన్నాడో అర్థమైంది. శోభన మళ్ళీ మా వియ్యపురాలు ప్రభావతి ఎక్కడా అనడిగింది. సత్యం, ప్రభావతి ఇప్పుడు మీనాక్షి ఇంటికి వెళ్ళిందని మీ కూతురు శృతి గదిలో ఉంది, వెళ్ళి మాట్లాడమని చెప్పాడు. అప్పుడు రోహిణి అక్కడికి వచ్చి ఇంటి గుట్టు బయటపెట్టింది. అత్తయ్య అలిగి మీనాక్షి ఇంటికి వెళ్ళిందని, మీనా తమ్ముడు శివ దొంగతనం చేసిన వీడియో వల్ల ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని శోభనకు వివరించింది. ఇంతలో మీనా అక్కడికి వచ్చి రోహిణిని చూసి, ఇప్పటిదాకా ఇంటిగుట్టు మొత్తం చెప్పేశావా అంటూ నేరుగా పంచివేసింది. కాని శోభన రోహిణికి సపోర్టిస్తూ ఉన్నదే చెప్పింది కదా అంటూ మీనాను టార్గెట్ చేసింది. అప్పుడు బాలు ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఈ చెక్కుకుడు తీసుకొచ్చారా? ఎవరికివ్వాలనుకుంటున్నారు అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. మా ఇంటి విషయాలు మాత్రమే చెప్తున్నారు, మీ ఇంట్లో జరుగుతున్నవి కూడా చెప్పారా అంటూ ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. మలేషియాలో మీ పరిస్థితి, మనోజ్ వ్యాపారంలో నష్టాలు, ఇంకా మీ ఇంట్లో జరుగుతున్నవి అంటూ గట్టిగా హెచ్చరించాడు. ఇంకెవరైనా నాలాంటివాళ్లెదురైతే సమస్యలొస్తాయి, జాగ్రత్త అంటూ చివరి వార్నింగ్ ఇచ్చాడు. శోభన అవమానంగా అనిపించింది. ఇంటికి వచ్చిన వాళ్లతో ఇలానే మాట్లాడతారా అంటూ బాధపడింది. సత్యం కూడా ముందే చెప్పాను, మీరు నేరుగా మీ కూతురు దగ్గరకు వెళ్లి మాట్లాడితే గౌరవం దక్కేది అంటూ స్పష్టం చేశాడు. ఇప్పటికైనా వెళ్ళండి అంటూ చెప్పడంతో శోభన కోపంతో నేరుగా శృతి గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్లిన వెంటనే సత్యం రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటి విషయాలు బయటపెట్టటం సరైందేనా అంటూ గట్టిగా మందలించాడు. బాలు కూడా పంచులు వేయటంతో రోహిణి నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. శృతి గదిలో శోభన కూతుర్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. ఇలాంటి ఇంట్లో ఉండటం మంచిది కాదు, పుట్టింటికిరా అంటూ కోరింది. కాని శృతి గట్టిగా ఎదురు నిల్చింది. శివ చేసిన తప్పుకు మాకేం సంబంధం, మా జీవితం మాది అంటూ సాస్పష్టం చేసింది. రవి కూడా మేమెప్పుడైనా మీ సహాయం అడిగామా అంటూ కఠినంగా జవాబిచ్చాడు. శోభనకు సమాధానం లేక నిశ్శబ్దంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోలీసులింటికి వచ్చి శివ ఎక్కడా అని అడిగారు. ఇది ఫ్యామిలీ మ్యాటర్ అనుకుని అప్పటివరకు మేం సైలెంట్గా ఉన్నాం. కాని వీడియో వైరల్ కావడంతో ఇది పబ్లిక్ కేసయిందని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు కాకుండా ఉండాలంటే కంప్లైంట్ ఇవ్వొద్దని లెటర్ రాయాలని సూచించారు. కాని ప్రభావతి ఆగ్రహంతో రెచ్చిపోయింది. ఇది ఫ్యామిలీ సమస్య కాదు, వాడు నా డబ్బులు దొంగలించాడు అంటూ కఠినంగా పోలీసులకు అధికారికంగా కంప్లైంట్ రాసిచ్చింది. మీనా, బాలు ఎంతగా వేడుకున్నా ఆమె వెనక్కి తగ్గలేదు. బాలు తీవ్రంగా స్పందించాడు. శివ తన తప్పు తెలుసుకొని డబ్బులు తిరిగిచ్చేశాడు. ఇప్పటికే శిక్ష పడింది, వాడి చెయ్యి విరగొట్టాను, మళ్ళీ ఎందుకు కేసు పెడుతున్నావు అంటూ ప్రశ్నించాడు. ప్రభావతి మాత్రం, ఈ ఇంట్లో మీనా ఉంటే నేనుండరు అంటూ సామాన్లు సర్దుకుని వెళ్ళిపోతానని నిర్ణయించుకుంది. అప్పుడు సత్యం ఆగ్రహంతో లేచాడు. ఎందుకుండదు? ఇది నా కోడలు, ఇక్కడే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నా ఇల్లు నా ఇల్లు అంటున్నావు. నువ్వు కట్టిందా ఈ ఇల్లు అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. అంతగా నచ్చకపోతే నువ్వే వెళ్ళిపో, ఎక్కువ మాట్లాడితే నిన్నే గెంటేస్తా అంటూ హెచ్చరించాడు. సత్యం మాటలకు ప్రభావతి షాక్ అయిపోయింది. నన్నే ఇంటినుంచి పంపిస్తారా అంటూ బాధపడింది. సత్యం మరింత స్పష్టంగా, మీనా నా కోడలు, ఆమెకిక్కడ పూర్తి హక్కుంది అంటూ తేల్చి చెప్పాడు. ప్రభావతి, ఈ ఇంట్లో మీనా ఉంటే నేనుండను అంటూ లగేజ్ సర్దుకుని ఇంటినుంచి వెళ్ళిపోయింది. మీనా, బాలు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఆమె ఆగలేదు. నన్నెవ్వరూ ఆపొద్దు అంటూ కఠినంగా చెప్పి వెళ్ళిపోయింది. ప్రభావతి నేరుగా మీనాక్షి ఇంటికి వెళ్ళింది. అప్పటికే శివ వీడియో చూసిన మీనాక్షి మీనాను ఇంటినుంచి పంపించి ఉంటారని అనుకుంది.
కాని ప్రభావతి లగేజ్తో వస్తే ఆశ్చర్యపోయింది. మీనా ఉన్న చోట నేను ఉండలేను, దొంగలు ఉన్న కుటుంబంలో నేను ఉండను అంటూ ప్రభావతి కోపం వ్యక్తం చేసింది. మీనాక్షి నవ్వుతూ, దొంగల గురించి నువ్వే మాట్లాడుతున్నావా అంటూ మనోజ్ గతాన్ని గుర్తుచేసింది. మిగతా కోడళ్ళు ఏదో ఉన్నారు, కానీ నీకు నిజంగా అవసరమైనప్పుడు నీళ్లు పట్టేవాళ్లు కూడా ఉండరు. అలాంటివాళ్లకు సపోర్టిచ్చి మీనాను బయటికి పంపించాలనుకోవటం నీ పెద్ద తప్పు అంటూ గట్టిగా హెచ్చరించింది. నీకు బుద్ధి రావాలి. నువ్వు చేస్తున్న తప్పుకు భవిష్యత్తులో తప్పకుండా ఫలితమనుభవిస్తావు అంటూ స్పష్టం చేసింది. బయట పోలీసులు ఉండనివ్వటం లేదు, గుళ్లలో ఉన్నా తన్ని తరుముతున్నారు అంటూ మరో చురకవేసింది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. చివరికి మీనాక్షి పోనీ వెళ్ళి ఆ గదిలో కొంచెం విశ్రాంతి తీసుకో అంటూ తన ఇంట్లో చోటిచ్చింది. శివకోసం గాలిస్తున్న పోలీసులు పార్వతీ, సుమతిని అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన మీనా తీవ్ర ఆందోళనకు గురైంది. సుమతి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో మీనా కన్నీళ్లు పెట్టుకుంది. బాలు వచ్చి విషయం తెలుసుకుని, ఏం టెన్షన్ పడకు, నేను పోలీస్ స్టేషన్కు వస్తున్నాను అంటూ ధైర్యం చెప్పి అక్కడికి వెళ్లాడు. పోలీస్ స్టేషన్లో తల్లి పార్వతమ్మ ఆవేదనతో విలపించడం చూసి గుండె తరుక్కుపోయింది. తదుపరి భాగంలో మరింత పెద్ద నాటకం రాబోతోంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే చేయండి, బెల్ కొట్టండి.